ఒకప్పుడు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ హీరోలు పారితోషికాలు అధికంగా ఉండేవి. దక్షిణాదిలో రజనీకాంత్ అగ్రస్థానంలో ఉండేవారు. కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారింది. తెలుగు హీరోలు దూసుకొచ్చారు. ప్రభాస్, అల్లు అర్జున్ మొత్తం సీన్ మార్చేశారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ని కూడా వెనక్కి నెట్టేసి రజనీకాంత్ ముందుకొచ్చారు. తానే నెంబర్ వన్ అంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తీసిన కూలీ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే జైలర్ 2 సినిమా షూటింగ్ మొదలు కానుంది. జైలర్ సినిమాతో రజనీకాంత్ తమిళ సినిమాల వరకు కొత్త రికార్డులు సెట్ చేశారు. దాంతో నిర్మాణ సంస్థ రజనీకాంత్ రికార్డ్ పారితోషికం ఇచ్చేందుకు అంగీకరించింది. అలా మళ్లీ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా అవతరించారు. రజనీకాంత్ తర్వాత ప్లేస్ కూడా ఒక తమిళ హీరోదే. తలపతి విజయ్ తన చివరి చిత్రంగా జననాయకన్ అనే సినిమా చేస్తున్నారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే విజయ్ ప్రస్తుతం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇస్తున్నారు. అత చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే ఇదే చివరి చిత్రం అని చెప్తున్నారు. ఈ సినిమాకి అత్యధిక పారితోషికం తీసుకున్నారు. ఆ తర్వాత స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ పారితోషికంతో పాటు వ్యాపారంలో వాటా తీసుకుంటున్నారు. ఆ తరువాత ప్లేస్ ప్రభాస్ది. ప్రభాస్ 3 ఏళ్ల క్రితం వరకు అగ్రస్థానంలో ఉన్నారు. కానీ ప్రస్తుతం ప్రభాస్ భారీగా తీసుకోవడం లేదు. ఎక్కువ సినిమాలు చేసి ఎక్కువ సంపాదించే ఆలోచనలో ఉన్నారు. అందుకే ప్రభాస్ చేతిలో 6-7 సినిమాలున్నాయి. తర్వాత స్థానంలో తమిళ స్టార్ అజిత్ కుమార్ ఉంటారు.